అల్లు అర్జున్ రుణం తీర్చుకోనున్న బోయపాటి. రీసెంట్ గా సన్ ఆఫ్ సత్యమూర్తితో హిట్ కొట్టి హుషారుగా ఉన్నాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి టైటిల్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అది మరేదో కాదు, రథం. అయితే ఈ టైటిల్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. ఈ చిత్రం రవితేజతో గతంలో చేసిన భద్రా తరహాలో యాక్షన్ తో కూడిన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక సన్ ఆఫ్ సత్యమూర్తితో మంచి హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. నిన్నటితో ఈ అనుమానాలు తొలగిపోయాయి. రీసెంట్ గా బోయపాటి జన్మదిన వేడుకను గీతా ఆర్ట్స్ ఆఫీసులో నిర్వహించారు. దాంతో ఈ సినిమా ఉంటుందని హింట్ వచ్చింది. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని మే 2వ వారంలో ప్రారంభించనున్నారట. హై వోల్టేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. హిందీలో పాపులర్ అయిన టీవీ నటి సోనారిక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. సోనారిక ప్రస్తుతం తెలుగులో నాగశౌర్య సరసన జాదూగాడు చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా. అందం, పర్ఫెక్ట్ ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉండడంతో బోయపాటి దృష్టిలో పడింది. అల్లు అర్జున్ కూడా ఆమెను ఓకే చేసినట్లు టాక్. అల్లు అరవింద్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు బన్నీకి బాగా నచ్చి మా బ్యానర్ గీతా ఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఉంటూ ప్యూర్ లవ్ స్టోరీ మిక్స్ అయిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ, బన్నీతో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బన్నీ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కరెక్ట్ కథ సిద్ధం చేశాను. అరవింద్ గారు బన్నీ ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఉన్న స్టోరీ. హీరోయిజం ఉంటూనే లవ్ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రంలో కొత్త బన్నీ కనపడతాడనేది ఖచ్చితంగా చెప్పగలను అని అన్నారు.